3 పరీక్షలు రాసినవారు జి. కేశవరావు గారు. అరేబియా ఎడారిలో బదావీలనే తెగకు చెందినవారున్నారు. వీరు ఒక చోట స్థిరంగా ఉండక ఎడారి అంతటా తిరుగుతూ ఉంటారు. మగపిల్లలు చిన్నతనం నుంచి కత్తిపట్టటము, ఈటె విసరటము నేర్చుకుంటారు. హత్యలు చేయటం వారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. దోపిడీలు చేయటం వీరికి పరిపాటి. బదావీ ముఠాలలో ఒక్కొక్క ముఠాకు ఒక్కొక్క పేరు ఉంటుంది. కాని అందరూ ఇస్మాయిల్ సంతతి వారని చెప్పుకుంటారు. అనేక శతాబ్దాల క్రితం బేనీసాద్ అనే ఒక బదావీ ముఠా ఉండేది. ఈ ముఠాకు ఒక నాయకుడు ఉండేవాడు. అతనికి ఎడారి భయంకరుడు అని పేరు ఉండేది. ఈయన కుమారులలో ఆఖరువాడు కనానా. వారి జాతిలో ఆఖరి కొడుకు తండ్రి తాలూకు గొర్రెల మందలను కాయటం అనాదిగా వస్తున్న ఆచారం. అందుచేత కనానా 5 ఏళ్లు నిండగానే ఆడవాళ్లతో పాటు చల్లచేయటము, వెన్న తీయటము మొదలైన పనులు చేసి 10 ఏళ్లు నిండగానే కర్రచేత పట్టి గొర్రెలను, ఒంటెలను కాచాడు. ఇలా 3 ఏళ్లు జరిగాక తండ్రి కనాను ఈటె పట్టటం నేర్చుకుంటావా అని అడిగాడు. నాన్నా, నేను అల్లా కోసము, అరేబియా కోసము అయితే తప్ప ఈటె పట్టి ఇతరుల ప్రాణాలు తీయలేను అన్నాడు కనానా. చంపటమో చావటమో తప్ప మరొకటి తెలియని జాతిలో పుట్టిన ఈ పసివాడిలో ఆ ఆచార విరుద్ధమైన ఆలోచన ఎలా తలెత్తినది ఎవరూ ఊహించలేకపోయారు. నువ్వు అరబ్బీవి కావట్రా? ఇస్మాయిల్ సంతతివాడివి కావు? అని తండ్రి కోపంగా అడిగాడు. కాని కనానాకు ఆ వాదం నచ్చలేదు. అల్లా సమస్త ప్రాణులను సృష్టించి రక్షిస్తాడని వాడు తెలుసుకొని ఉన్నాడు. తాను ఏ జంతువును హింసించినా అల్లా క్షమించడు. అలాటప్పుడు జంతువుల కన్నా ఎక్కువైన మనిషిని హింసించటం తప్పు కాదా? కనానాను అందరూ హీనంగా చూడసాగారు. వాడు పిరికిపంద అని ముఠాకంతకు అభిప్రాయం ఏర్పడిపోయింది. పౌరుషహీనుడనే ఉద్దేశంతో వాడికి హీనమైన పనులు చెప్పారు. అలాంటి పనులు చేయటము, అందరిచేత పిరికిపంద అనిపించుకోవటం కనానాకు చాలా బాధగా ఉండేది. మారణాయుధాలు పట్ట నిరాకరించినప్పటికీ కనానాలో కొన్ని శక్తులుండేవి. వాడు జంతువులను సులువుగా వశపరుచుకునేవాడు. బేనీసాదు ముఠాలో వాడితో సమంగా గుర్రంపైన కాని, ఒంటిపైన కాని సవారీ చేయగలవాడు లేడు. అన్ని ఆటలలోనూ వాడు మిగిలిన వాళ్లకన్నా రాణించేవాడు. వాడి చూపు చాలా నిశితమైనది. రాత్రివేళ గొర్రెలను ఎత్తుకుపోవటానికి ఎవరైనా వస్తుంటే మిగిలిన గొర్రెల కాపర్ల కన్నా కనానా ముందుగా పసికట్టేవాడు. వాడు వడిసెల రాయి విసిరినంత దూరంగా గురిగా మరెవరూ విసరలేకపోయేవారు. ఇవన్నీ యోధుడిలో రాణించే లక్షణాలే. అలాంటి లక్షణాలన్నీ ఉండి కూడా తన కొడుకు యోధుడు కావటానికి నిరాకరించటం ఆ ముసలి తండ్రిని మరింత కలవరపెట్టింది. ఎడారి అంచున ఒక నదికి సమీపంలో బేన్నీసాదు ముఠావారు ఏడాదికి 3 మాసాలు మకాం వేసేవారు. వారక్కడ విత్తులు నాటి పంట నూర్చినదాకా ఉండి తర్వాత మకాం ఎత్తేవారు. నల్లటి కంబళ్లతో తయారు చేసిన గుడారాలు దాదాపు 500 4 సోల్పులలో వేసి ఉండేవి. గుడారాలకు అటూ ఇటూ కనుచూపు మేరదాకా వారి పొలాలు నది ఒడ్డున ఉండేవి. కంకులు పడ్డాక చేల వెంబడి మంచెలు కట్టి ఆడవాళ్లు, ముసలివాళ్లు, పిల్లలు ఆ మంచెల మీదనే ఉండి వడిసెలతో పిట్టలను తోలుతూ ధాన్యాన్ని కాపాడేవారు. గుడారాల నుంచి వారికి ఆహారం వచ్చేది. పంట కోసేదాకా చేలకు కాపలా ఉండేది. ఈ 7 కనానాను ఒక చివర ఉన్న మంచె మీద పెట్టారు. వాడికి ఆ అవమానం కావాల్సిందేనని అందరూ భావించారు. తన ముఠావారి గౌరవం సంపాదించటం ఎలాగో, తన ధైర్యాన్ని నిరూపించటం ఎలాగో వాడికి తెలియదు. అందరూ తనను పిరికివాడని తిడుతుంటే వినకుండా దూరాన పడి ఉండటమే వాడికి మేలుగా తోచింది. రేపు కోతలు ఆరంభిస్తారనగా కనానా తండ్రికి ఒక దుర్వార్త తెలిసింది. అతని 2 కొడుకులు 4 ఒంటెలపై తేనె, ఇల్లు కట్టే మట్టి వేసుకుని ఒక బిడారు వెంట బయలుదేరి వెళ్లారు. దారిలో వారిని మరొక ముఠా వాళ్లు దోచుకున్నారు. ఆ దొంగల ముఠాకు నాయకుడు రషీద్ అనేవాడు. రషీద్ ముఠాకు, బేనీసాదు ముఠాకు మధ్య వైరం ఉన్నది. అందుచేత వాడు కనానా అన్నలిద్దరినీ 4 ఒంటెలను పట్టుకున్నాడు. పెద్దవాడు బందీగా చిక్కిపోయాడు కాని రెండోవాడు పోట్లాడి తప్పించుకుని గాయాలతో ఎలాగైతేనేం ఇల్లు చేరుకున్నాడు. ఈ వార్త విన్న చిరాకులో ఎడారి భయంకరుడు కనానా ఉన్న చోటికి వచ్చాడు. కనానా మంచె మీద కూచొని ధ్యానంలో ఉన్నాడు. పిట్టలు యథేచ్ఛగా పొలం మీద పడి తినేస్తున్నాయి. మధ్యాహ్నం వచ్చిన ఆహారాన్ని కనానా ఇంతవరకు ముట్టలేదు. అసలు ఆ ఆహారం అక్కడ ఉన్నట్టు కూడా అతడు గుర్తించినట్టు లేదు. ఇదంతా చూసి వృద్ధుడికి మండుకొచ్చింది. నా కడుపు చెడపుట్టావురా నిర్భాగ్యుడా! నిన్ను చేనుకు కాపలా పెడితే పిట్టలనైనా కొట్టలేవు.
నీకు మగ పనులు చేతకావు, ఆడపనులు చేతకావు. ఎందుకు పనికొస్తావురా? నాకు వచ్చే మిగిలిన కష్టాలన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తుగా ఉన్నావే అని ఆయన కొడుకు మీద చిరాకు పడ్డాడు. నీకిప్పుడేం కష్టాలొచ్చాయి నాన్నా? అన్నాడు కనాన. అందరికీ తెలిసినది కూడా నీకు తెలియదా? అన్నాడు తండ్రి. 3 వారాలుగా ఈ మంచె దిగలేదు. నాతో ఎవ్వరూ మాట్లాడరు, ఏమీ చెప్పరు అన్నాడు కనాన. తండ్రి కనానాతో రషీద్ చేసిన అఘాయిత్యం చెప్పాడు. నిజానికి ముసలివాడికి పెద్ద నష్టమేమీ జరగలేదు. బిడారు వెంట వెళ్లి రషీదుకు చిక్కిన ఒంటెలలో ఒక్క తెల్ల ఒంటె మినహాయిస్తే మిగిలిన 3 ముసలివి. ఒంటె మీద ఉన్న సరుకు కూడా విలువైనది కాదు. అయినా ఆ తెల్ల ఒంటెను తన పెద్ద అన్నను రషీద్ నుంచి విడిపించి ఇంటికి తీసుకురావటం తన ధర్మమని కనానాకు తోచింది. నాన్నా, నాకొక గుర్రము, ధాన్యం మూట, మంచినీళ్ల తిత్తి ఇయ్యి, రషీద్ను వెన్నాడిపోతాను. రషీద్ను చంపను కాని అన్నను తెల్ల ఒంటెను విడిపించి తెస్తాను అన్నాడు కనాన. ఏడిచావు గడ్డిపోచ వెధవ. కునికిపాట్లు పడకుండా చీకటి పడ్డదాకా పిట్టలను తోలు, అదే చాలు. రేపు ఉదయాన్నే కోతలు ఆరంభిస్తాం అన్నాడు తండ్రి. చీకటి పడినదాకా పిట్టలను తోలుతాను, కోతలకు ఉండను. తెల్లవారేసరికి ఎడారిలో నేను అన్న కోసం చాలా దూరం వెళ్లి ఉంటాను అన్నాడు కనాన. నిన్ను నమ్మి నీకు గుర్రం ఇవ్వను అన్నాడు తండ్రి. పర్వాలేదు, నడిచిపోతాను. గెలిచి వచ్చేటట్టు ఆశీర్వదించు అన్నాడు కనాన. గెలిచిరా, అప్పుడు ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి. సూర్యాస్త సమయం అవుతూనే కనాన మంచి దిగాడు. చేను నుంచి సంచి నిండా ధాన్యం నింపుకుని దాన్ని భుజాన వేసుకుని తన చేతికర్ర పట్టుకుని ఎడారికి అడ్డంపడి వాయువ్య దిక్కుగా నడక సాగించాడు. రషీద్ చేసిన దురంతం గురించి కనానాకు అట్టే వివరాలు తెలియవు. అతను దోచిన బిడారు కొద్ది రోజుల క్రితం మక్కా వైపు ప్రయాణమై వెళ్ళింది. రషీద్ ఆ బిడారును దోచి తన ముఠాతో డమాస్కస్ దిక్కుగా పోయాడు. ఎడారి మధ్య హోర్ అనే ఒక కొండ ఉన్నది. దాని శిఖరం పైన నిలబడితే 4 వైపులా చాలా దూరం దాకా ఎడారి కనిపిస్తుంది. రషీద్ ముఠ ఆ కొండను దాటిపోయేలోపుగా తాను ఆ కొండను చేరుకోలేడు. కాని ఆ కొండ ఎక్కితే దూరాన ఎక్కడైనా రషీద్ ముఠా జాడలు కనపడవచ్చునని కనానా ఆశ. ఎందుచేతనంటే అతని చూపు చాలా చురుకైనది. అదీకాక ఆ కొండ బిడారులకు కూడలి. అరేబియా నుండి ఉత్తరంగా జెరూసలేం, డమాస్కస్ నగరాలకు వెళ్లే బిడార్లు, సిరియా నుంచి దక్షిణంగా మక్కా, మదీనాలకు వెళ్లే బిడార్లు ఆ కొండ వద్ద మజిలీ వేస్తాయి. ఎదురు వచ్చే బిడారు ఏదైనా తగిలితే రషీద్ ముఠా గురించి వార్త తెలుస్తుందన్న ఆశతో కనానా హోర్ కొండకేసి బయలుదేరాడు. కనానాకు దారి తప్పుతానన్న భయం లేదు. పగలు సూర్యుణ్ణి బట్టి, రాత్రి నక్షత్రాలను బట్టి బదావీలు సులువుగా ఎడారిలోని ఏ ప్రాంతానికైనా వెళ్లగలరు. కనానా ఆ రాత్రల్లా నడిచాడు. మర్నాడు మధ్యాహ్నం ఎండవేడి బాగా ముదిరినాక ఒక బండరాయి నీడను పడుకొని నిద్రపోయాడు. అతను అలా కాలినడకను 2 పగళ్లు నడిచి రెండో నాడు సూర్యాస్త సమయం లోపున హోర్ కొండను దూరాన చూశాడు. ఆ కొండ కింద చిన్న జల ఉన్నది. ఆ రాత్రి అతను ఆ జలలో నీరు తాగి దాని పక్కనే పడుకొని నిద్రపోయాడు. తూర్పు తెల్లవారే సమయాన అతను నిద్రలేచి చుట్టూ కలయ చూశాడు. ఒక అరరోజు క్రితమే అక్కడ ఒక బిడారు మజిలీ చేసి మక్కా మదీనాలకేసి వెళ్లిపోయిన లక్షణాలు అతనికి కనిపించాయి. ఆ బిడారు వెంట తన అన్న ఉన్నాడని అతనికి గట్టి నమ్మకం కుదిరి తన పని సిద్ధిస్తుందన్న ఆనందం కలిగింది. ఆ బిడారు జాడ ఏమైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో అతను ఆ కొండ శిఖరానికి ఎక్కాడు. కాని ఈ ఆశ ఫలించలేదు. ఇంతలో సూర్యోదయమైంది. కనానా ఉదయపు ప్రార్థన చేసి తన ప్రయత్నంలో తాను నెగ్గేలాగూ చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాడు. కనానా కొండ ఎక్కుతున్న సమయంలోనే ఆ కొండ కిందికి 5 అరబ్బీ సైనికులు గుర్రాల మీద వచ్చారు. వారు అరేబియా ఉత్తర ప్రాంతం నుంచి వస్తున్నారు. అతివేగంగా ప్రయాణం చేసి వచ్చిన ఆ సైనికులు కొండ కింద గుర్రాలు దిగి ఇంత ఆహారం తిని తమ గుర్రాల తాళ్లు తమ శరీరాలకే కట్టేసుకుని గడ్డి మీద పడుకొని నిద్రపోయారు. మరి కాసేపటికి 3 బదావీ దొంగలు అటుగా వచ్చారు. గుర్రాలను కాజేయాలని వారికి పుట్టింది. కాని యజమానులను ముందు చంపేస్తే కాని గుర్రాలు తమకు దక్కవు. వారు ఆ 5 సైనికులను పొడిచారు. దుస్తులు, ఆయుధాలు కొల్లగొట్టారు. తర్వాత గుర్రాలను తీసుకుని 3పైన సవారీ అయి మిగిలిన 2 నడిపించుకుంటూ వెళ్లిపోయారు. దొంగలు పొడిచినప్పుడు సైనికులు పెట్టిన కేకలు కొండపైన ఉన్న కనానా విని తుళ్లిపడ్డాడు. అతను కొండపై నుంచి చూసే ఏదో ఘోరం జరిగినట్టు తెలుసుకున్నాడు. కొండ దిగి వచ్చినాక అతని కళ్ళబడిన దృశ్యానికి అతని తల తిరిగిపోయింది. రక్తపు మడుగులు చూడలేక అతను ముఖం తిప్పుకొని పోతూ ఉండగా ఒక సైనికుడు బాధతో మూలగటం అతనికి వినపడింది. కనానా ధైర్యం తెచ్చుకుని ఆ మూలిగే సైనికుణ్ణి సమీపించాడు. దాహం దాహం అన్నాడు సైనికుడు.
కనానా తన ఉన్ని సంచితో జలం నుంచి నీరు తెచ్చి కొన ప్రాణంతో ఉన్న ఆ సైనికుడి చేత తాగించాడు. సైనికుడు కళ్ళు తెరిచి కనానాను చూసి, నాయనా, నీకింకా గడ్డాలు మిసాలు రాలేదు. కాని నువ్వు అరబ్బీ వాడివి. అరబ్బులను సర్వనాశనం చేసే ఉద్దేశంతో హీరాక్లియస్ చక్రవర్తి కొడుకు కన్స్టంటిన్ అంతులేని టర్కీ, గ్రీకు, రోమన్ సేనలతో రాబోతున్నాడు. ఈ విషయం ఖలీఫా గారికి చెప్పి సహాయం కోరటానికై మేము ఒక జాబు తీసుకొని పోతున్నాం. ప్రస్తుతం ఖలీఫా మక్కా నగరంలో ఉన్నారు. ఆ జాబును అల్లా ప్రమాణంగా ఆయనకు అందజేస్తావా అని కోరాడు. అల్లా ప్రమాణంగా అందజేస్తాను అన్నాడు కనానా తడువుకోకుండా. సైనికుడు తన జేబు నుంచి ఒక జాబు తీసి కనానాకిచ్చాడు. మరుక్షణం సైనికుడు ప్రాణాలు విడిచాడు. తాను బయలుదేరిన పని మరిచి ఈ సైనికుడికి ఈ వాగ్దానం చేసినందుకు కనానా చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇది తనకొక పరీక్ష. అల్లా ప్రమాణంగా తాను దానికి తల ఒగ్గాడు. ఇంతలోనే అతనికి మరొక విషయం జ్ఞాపకం వచ్చింది. తాను వెంటాడే బిడారు దక్షిణంగానే వెళ్ళింది. మక్కా అటుగానే ఉన్నది. అందుచేత తాను సైనికుడికి చేసిన వాగ్దానం నిలబెట్టుకోటానికి కనానా దారి తప్పి వెళ్లనవసరం లేదు. తన అన్నను, తన తండ్రి ఒంటెలను పట్టుకున్న రషీద్ తన బిడారుతో ఇంకా 3 రోజులకు మక్కా చేరుకుంటాడనగా కనానా ఆ బిడారును అందుకున్నాడు. అతను తన తలపాగాను ముఖం మీదికి కప్పుకొని ఆ బిడారు వెంట 3 రోజులు ప్రయాణం చేసి తెలుసుకోదగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఒకనాటి మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కి రషీద్ బిడారం మక్కా నగరం చేరింది. అది చేరే సమయానికి ఖలీఫా ఉమర్ మరొక మనిషితో మాట్లాడుతూ మహ్మదీయులకు అత్యంత పవిత్ర స్థలమైన కాబా ఆవరణ సమీపంలో గల ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. రషీద్ ఒంటెలలో బరువులు మోసేవి వెనుక దిగబడిపోయాయి. ఖాళీ ఒంటెలు కాబా వద్దకు వచ్చాయి. వాటికి ముందుగా ఒక తెల్ల ఒంటె అన్ని ఒంటెల కన్నా ఎత్తుగా, హుందాగా ముందుగా నడుస్తున్నది. అది ఎడారి భయంకరుడిది. దానిపైన ఉన్నవాడు కనానా పెద్ద అన్న. ఒంటెలు ఒక్కొక్కటే కాళ్లు ముడిచి నేలపై ఒరుగుతున్న సమయంలో కనానా అక్కడికి వచ్చాడు. అతనికి దారి చూపుతూ వచ్చిన కుర్రవాడు కనానాతో, అరుగో ఆయనే అని ఖలీఫాను చూపాడు. తన ముఖం ఎవరికీ కనిపించకుండా కప్పుకొని ఉన్న కనానా ఖలీఫాను సమీపించి మోకరించి లేచి, ఖలీఫా ఉమర్ గారికి జాబు అంటూ సైనికుడు చనిపోతూ తమకిచ్చిన జాబును అందించాడు. ఆ సమయంలో అతను తన తలపాగా తోకలను పక్కకు తొలగించి ముఖాన్ని ఖలీఫాకు చూపాడు. నీకింకా గెడ్డమైనా రాలేదే, ఈ జాబులో ఏమున్నదో నీకు తెలుసా అని ఖలీఫా కనాను అడిగాడు. సైనికుడు తనతో అన్న మాటలను కనానా ఖలీఫాకు వివరంగా చెప్పాడు. ఇంత ముఖ్యమైన జాబు తెచ్చేవాడు మక్కా వీధులలో తోడు లేకుండా నడవడమేమిటి అన్నాడు ఖలీఫా. హోర్ కొండ వద్ద నుంచి ఈ జాబుని నేను ఒంటరిగానే తెచ్చానని ఏలినవారు గ్రహించాలి అన్నాడు కనానా. ఆ జాబు కనానాకు ఎలా లభించింది విన్న తర్వాత ఖలీఫా, నువ్వు చాలా ధైర్యం గలవాడివి. నా ఇంటికి వెళ్ళి నేను వచ్చినదాకా ఉండు అంటూ ఒక నిగ్రో బానిస వెంట కనానాను తన ఇంటికి పంపాడు. నిగ్రో బానిస వెంట నడుస్తూ కనానా, నా పరీక్ష ముగిసింది. ఖలీఫాకు జాబు అందచేశాను. ఇక నా సొంత పని మిగిలి ఉన్నది. ఖలీఫా చేత ధైర్యం గలవాణ్ణనిపించుకున్నాను. నా అన్నను ఒంటెను మా అన్నను అప్పగించి ఆయన మెప్పు కూడా పొందితే నాకింకేమీ అవసరం లేదు అనుకున్నాడు. ఖలీఫాను తాను మళ్లీ చూడవలసిన పనేమిటి? బానిసవాణ్ణి ఏమార్చి ఎటైనా జారుకుందామని కనానా అనుకునేటంతలో ఇద్దరూ ఖలీఫా ఇల్లు చేరుకున్నారు. ఒక బ్రహ్మాండమైన ద్వారంలో నుంచి చలువరాళ్లు పరచిన ఆవరణ దాటి ఖలీఫా భవనంలోకి అడుగుపెట్టారు. నిగ్రో బానిస కనానాను ఒకచోట కూర్చోపెట్టి వెళ్లాడు. కొంచెం సేపటికి ఖలీఫా వచ్చాడు. కనానా నుదురు నేలకు ఆనించి ఆయనకు ప్రణామం చేశాడు. ఖలీఫా కూచుంటూ, నాయనా, ఎందరో సాహసికులు చెయ్యలేని పని నువ్వు సాధించావు. ఏం బహుమానం కావాలో కోరుకో అన్నాడు. ఖలీఫా గారి ఆశీస్సులు కావాలి అన్నాడు కనానా. వాటికి ఏమి లోటు ఉండదు. ఇంకేం కావాలి? ఒంటెలా? గొర్రెలా? బంగారమా అన్నాడు ఖలీఫా. వాటిని ఏం చేసుకోను? నన్ను ఆశీర్వదించి నాకు సెలవిప్పించండి, అంతే చాలు అన్నాడు కనానా. నువ్వు నన్నేమీ కోరకుండా ఉన్నావు కాని నేను నిన్నొకటి కోరాలనుకుంటున్నాను. అల్లా కోసం యుద్ధం చేసే సేనాపతులలో ఖాలిద్ సర్వోత్తముడు. అతను కొద్ది రోజులలో బస్రా చేరి అక్కడి నుంచి 30,000 మంది సైనికులతో పర్షియాకు బయలుదేరతాడు. పర్షియాకు మారుగా సిరియాకు వెళ్లమని హెచ్చరిస్తూ ఒక జాబు రాసి కొందరు సైనికుల చేత పంపుతున్నాను. ఇక్కడి నుంచి బస్రాకు 3 వారాల ప్రయాణం. ఈలోపుగా నేను మతాభిమానులను అతని నాయకత్వం కింద పోరాడమని హెచ్చరిస్తూ తాకీదులను పంపిస్తాను.
నా జాబు తీసుకుపోయే సైనికుల వెంట నువ్వు కూడా వెళ్లి ఉన్న పరిస్థితులు ఖాలీద్కు తెలియచేస్తావా అని ఖలీఫా కనాను అడిగాడు. దారి చాలా కష్టం. ఈ కాలంలో మక్కా నుంచి బసరా వెళ్లే దారిలో ఒక్క చుక్క నీరుండదు. దొంగల భయం జాస్తి అన్నాడు కనానా. నీకు ఏ కష్టం రాకుండా ఏ భయమూ కలగకుండా సదుపాయాలు చేస్తాను అన్నాడు ఖలీఫా. నా విషయం నేను మాట్లాడటం లేదు. మీ సైనికుల మాట చెబుతున్నాను. ఈ జాబు తెచ్చిన సైనికులకు పట్టిన గతే మీ సైనికులకు పడుతుంది. నేను కష్టాలకు ఆపదలకు జంకేవాణ్ణి కాను. మీరు చెబుతున్న ఆ జాబు నా చేతికివ్వండి. నేను దాన్ని ఖాలిద్కు 600 అందచేస్తాను అన్నాడు కనానా. వెంట తూడు లేకుండా వెళతావా అన్నాడు ఖలీఫా. తండ్రి, మోయలేని కత్తి ఎంతో, మీరు నాకిచ్చే తోడు కూడా అంతే అన్నాడు కనానా వినయంగా. అతని మాటలకు ఖలీఫా ఆశ్చర్యపడ్డాడు. సరే, నీకు ఉత్తరం ఇస్తాను కాని దాని నకళ్ళు నా సైనికుల ద్వారా ఇంకో మార్గాన విడిగా పంపిస్తాను. ఎప్పుడు బయలుదేరతావు అని ఖలీఫా అడిగాడు. ఈ క్షణమే అన్నాడు కనానా. భేష్, నీకు ఎన్ని ఒంటెలు కావాలి? వెంట ఉండేందుకు ఎంతమంది నౌకర్లు కావాలి అని ఖలీఫా అడిగాడు. ఇక్కడికి వచ్చే దారిలో నాకొక బిడారు తగిలింది. ఆ బిడారుకు ముందుండి నడిచిన తెల్ల ఒంటె నాకు నచ్చింది. దాన్ని నడిపేవాణ్ణి ఇప్పించండి. నా కోసం వడిగా వెళ్లే మరొక ఒంటెను 14 రోజులకు సరిపడే ఆహారాన్ని ఇప్పించండి అన్నాడు కనానా. ప్రయాణం 20 రోజులకు ఎక్కువే పడుతుంది అన్నాడు ఖలీఫా తల అడ్డంగా తిప్పుతూ. బరువు ఎంత తక్కువగా ఉంటే ఒంటె అంత తేలికగా నడుస్తుంది. మరొకరికైతే అది 3 వారాల ప్రయాణం కావచ్చు. నాకు 14 రోజులు చాలు అన్నాడు కనానా. ఖలీఫా తన నౌకర్లను పిలిచి, ఇవాళ వచ్చి చేరిన బిడారులలో తెల్ల ఒంటె ఒకటి ఉన్నది. దాన్ని తోలేవాడితో సహా పట్టుకురండి. నా నల్ల ఒంటెను ప్రయాణానికి సిద్ధం చేయించండి అని ఉత్తర్వులిచ్చాడు. త్వరలోనే ప్రయాణ సన్నాహాలు ముగిశాయి. మునిమాపు వేళ కనానా ఖలీఫా భవనం నుంచి వచ్చి తన కోసం వేచి ఉన్న తెల్ల ఒంటెపై ఎక్కాడు. అతని అన్న నల్ల ఒంటెను పట్టుకుని నిలబడ్డాడు. కనానా ముఖం మామూలు ప్రకారం కప్పి ఉండటం చేత అన్న తన తమ్ముణ్ణి గుర్తించలేదు. అతను ఎక్కడికి అని ప్రశ్నార్థకంగా చూశాడు. తయీఫ్ అన్నాడు కనానా. తయీఫ్ అనేది మక్కాకు తూర్పుగా కొద్ది దూరంలో ఉండే ఒక నగరం. కనానా ఈ నగరం పేరు చెప్పటం ఆ సమీపంలో ఉన్న కొందరు మనుషులు విన్నారు. వారు రషీద్ మనుషులు. తాను కొల్లగొట్టిన తెల్ల ఒంటె కోసం ఖలీఫా అడిగాడని తెలిసి దాన్ని తిరిగి ఎలాగైనా సంపాదించుకోవాలని రషీద్ తీర్మానించుకుని అది ఏ దిక్కుగా పోతుందో తెలుసుకోమని తన మనుషులను పంపాడు. వాళ్లు రషీద్ కోరిన ప్రకారమే వార్త తెచ్చారు. త్వరలోనే 2 ఒంటెలు మక్కా నగరాన్ని దాటి తూర్పుగా బయలుదేరాయి. అవి మక్కా ద్వారాన్ని దాటిన కొద్దిసేపటికి 5 అశ్వికులు అదే దిక్కుగా బయలుదేరారు. తెల్ల ఒంటె పైన కూర్చున్న కనానా మనసులో ఆందోళనగానే ఉంది. చుట్టూ ఎక్కడా జనసంచారం లేదు. చాలా చీకటిగా ఉన్నది. అతను వెనక్కు తిరిగి చూసి తమను ఎవరో వెంబడించి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను తన అన్నకేసి తిరిగి, ఎందుకు నడుస్తావు? ఆ నల్ల ఒంటె నీకోసం తెచ్చినదే, ఎక్కు అన్నాడు. యజమాని, తెల్ల ఒంటె నాకు తప్ప నడవదు. అది నాకు అలవాటైనది అన్నాడు కనానా అన్న. ఊరికే మాట్లాడక నేను చెప్పినట్టు చెయ్యి. ఆ నల్ల ఒంటె కన్నా వేగంగా పోయే ఒంటె మక్కాలో లేదు. అది ఖలీఫా గారి సొంత వాహనం. నువ్వు దాన్ని ఎక్కి నాతో సమంగా రాగలిగితే మనం రషీద్ కళ్లల్లో దుమ్ము కొట్టవచ్చు అన్నాడు కనానా. తన యజమాని రషీద్ పేరు ఎత్తటం విని ఒక క్షణం నివ్వెరపోయి కనానా అన్న నల్ల ఒంటెపై ఎక్కాడు. కనానా కదలమనగానే తెల్ల ఒంటె కదిలింది. దాని వెనకనే నల్ల ఒంటె దానంతటా అదే కదిలింది. ఒంటెలు ఆగిన సమయంలో అశ్వికులు కూడా దూరాన ఆగారు. వారి దురుద్దేశం వెల్లడి అయింది. కనానా తన తెల్ల ఒంటెను వేగంగా నడిపించసాగాడు. వెనకనే వచ్చే గుర్రాల వేగం కూడా హెచ్చింది. కనానా తన ఒంటె వేగాన్ని క్రమంగా హెచ్చించాడు. నల్ల ఒంటె దానికి తీసిపోకుండా నడవసాగింది. గుర్రాల వేగం కూడా హెచ్చించింది. కనానా తెల్ల ఒంటెను అతి వేగంగా దౌడు తీయించాడు. నల్ల ఒంటె కొంచెం వెనకబడింది. గుర్రాలు పూర్తిగా వెనకబడిపోయాయి. కాని ఒంటెల వేగం తగ్గలేదు. మక్కా నుంచి వచ్చే ప్రయాణికులు మజిలీ చేసే చోటు వచ్చింది. కాని ఒంటెలు ఆగలేదు. తయీఫ్ నుంచి వచ్చే బిడారు ఎదురైంది. అది మక్కాకేసి వెళ్లిపోయింది. అది కనుచూపు మేర దాటిపోగానే కనానా తన ఒంటెను ఈశాన్య దిక్కుకు మళ్లించాడు. అతని అన్న ఆశ్చర్యపడ్డాడు. మక్కా నుంచి పర్షియా వెళ్లే వాళ్లు నిలిచే 2వ మజిలీ కూడా దాటిపోయింది. కాని కనానా తను ఎక్కిన ఒంటెను ఆపలేదు. వెనకబడిపోతున్న నల్ల ఒంటెను అదిలించి ముందుకు తెచ్చి కనానా అన్నా, యజమాని, మనం తయీఫ్ దిక్కుగా పోవటం లేదు అన్నాడు. లేదు అన్నాడు కనానా.
యజమాని, ఆ ఒంటె చచ్చిపోతుంది అన్నాడు కనానా అన్న. ఒక్క రాత్రికి చావదులే, నీ ప్రాణాలు ముందు కాపాడుకో అన్నాడు కానానా. ఎంత దూరం ప్రయాణించినా తెల్ల ఒంటె వేగం ఏమీ తగ్గలేదు. ఖలీఫా గారి నల్ల ఒంటె వెనకపడిపోసాగింది. సూర్యోదయం అవుతూ ఉండగా కనానా తెల్ల ఒంటెను నిలిపాడు. కొద్దిసేపట్లో నల్ల ఒంటె వచ్చి కలుసుకున్నది. అన్న వచ్చి చేరేసరికి కనానా ఉదయ ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత ఇద్దరూ భోజనం చేశారు. ఖలీఫా దూతమొహం చూడాలని కనానా అన్న చాలా శ్రమపడ్డాడు కాని తలపాగా తోకల చాటున ముఖం కనిపించలేదు. పగలల్లా ఇద్దరూ నిద్రపోయి సాయంకాలం లేచారు. యజమాని, ఈ రాత్రికి ఆ ఒంటెను అంత వేగంగా నడిపించవద్దు. దానికి 4 వారాలుగా విశ్రాంతి అన్నది లేదు. దాన్ని బాధించే కన్నా నన్ను చంపినా నేను సంతోషిస్తాను అన్నాడు అన్న. దాన్ని ఎలా తోలాలో నువ్వే చూసుకో. నేను నల్ల ఒంటెను ఎక్కుతున్నాను. ఇక నీ దారి నీది, నా దారి నాది. నీ దారి నేనే నిర్దేశిస్తాను. నువ్వు సూటిగా ఉత్తరంగా వెళ్ళు. నువ్వు 10 రాత్రులు ప్రయాణం చేయాలి అన్నాడు కనానా. నేను చేయవలసిన పని అన్నాడు అన్న ఆశ్చర్యంగా. బేనీసాదు ముఠాను చేరుకుని ఎడారి భయంకరుడితో కనానా అన్నమాట నిలబెట్టుకున్నాడు అని చెప్పు అంటూ కనానా నల్ల ఒంటెను ఎక్కి అదిలించాడు. మీరెవరు అని అన్న కేక పెట్టాడు. కనానా వెనక్కు తిరిగి చూసి ముఖం మీద అడ్డం తొలగిస్తూ నేను నీ తమ్ముణ్ణి కనానాను అని పెద్దగా కేకవేసి వడిగా ముందుకు సాగి వెళ్ళాడు. కనానా, తమ్ముడు అని అన్న కేకలు పెట్టాడు. కాని ముంచుకు వచ్చే చీకట్లో నల్ల ఒంటె మాయమైంది. నా తమ్ముడు తగినంత తిండి లేకుండా ఆయుధం లేకుండా ఎలా వెళ్ళిపోకూడదు అనుకుంటూ అన్న తన తెల్ల ఒంటెను గట్టిగా కొట్టాడు. అతని మొరటుతనం చూసి తెల్ల ఒంటె మొరాయించింది. అయినా ఒక గంటసేపు అతను తన తమ్ముణ్ణి అనుసరించటానికి యత్నించాడు. ఆ యత్నం విఫలమైంది. ఇక చేసేది లేక కనానా అన్న దిగులుగా తన ఒంటెను ఉత్తరంగా తిప్పి ముందుకు సాగిపోయాడు. కనానా చిన్నవాడైనప్పటికీ రషీద్ కళ్లల్లో బాగానే దుమ్ము చల్లాడు. తెల్ల ఒంటె తయీఫ్కు వెళ్ళిందని అతను నమ్ముతాడు. తయీఫ్ నుంచి వస్తూ కనానాకు ఎదురుపడిన బిడారు మనుషులు రషీద్ మనుషులను చేరుకున్నప్పుడు తాము దారిలో 2 ఒంటెలను చూశామని చెబుతారు. పోతే తన అన్న మరో 10 రోజులకు తన వారిని చేరుకుంటాడు. కానీ కనానాకు ఇప్పుడు ఒంటరిగా తన రెండో పరీక్షను ఎదుర్కోవాలి. ఇది మామూలు పరీక్ష కాదు. పర్షియా నుంచి మక్కాకు వెళ్లే రహదారి వానాకాలంలో అయితే అంత దుర్భరమైనది కాదు. అనేక చోట్ల నీరు, ఒంటెలకు గడ్డి దొరుకుతుంది. దారిన ప్రయాణించే వాళ్లు కూడా ఎక్కువ ఉంటారు. కానీ ఈ రోజులలో ఈ దారి నిర్జనంగా ఉంటుంది. ఎక్కడా నీరు దొరకదు. బావులన్నీ వట్టిపోయి ఉంటాయి. ఎక్కడా గరిక అయినా కనపడదు. అలాంటి దారి పట్టుకున్నాడు కనానా. అతను మామూలు మజిలీలలో ఆగలేదు. నల్ల ఒంటెలో త్రాణ ఉన్నంతదాకా నడిపి ముందుకు సాగాడు. 12 రోజులు గడిచాయి. కనానా దాహంతో యమబాధ పడుతున్నాడు. అతని కళ్లకు అనేక భ్రమలు కనిపిస్తున్నాయి. లేని నీరు, మైదానాలు, నగరాలు చూస్తున్నాడు. అయితే అవి భ్రమలని అతనికి తెలుసును. ఖలీఫా గారి నల్ల ఒంటె కూడా అలాంటి స్థితిలోనే ఉన్నది. దాన్ని ఎప్పుడూ ఎవరూ ఆశించరు. అది నడిచేటప్పుడు తల నేలకు వాల్చి నడుస్తుంది. అది ఏ క్షణాన అయినా పడిపోయేలాగా ఉంది. అది దూరాన ఒక బావిని చూసినట్టుంది. ఎలాగో సత్తువ తెచ్చుకొని నీటి ఆశతో బావిదాకా వచ్చింది. బావిలో ఒక్క చుక్క నీరు లేదు. బయట ఉన్న ఇసకే బావిలోనూ ఉన్నది. ఒంటె స్పృహ తప్పి పడిపోయింది. కనానా దానిమీద నుండి దిగాడు. అతనికి నిద్ర ముంచుకు వస్తున్నది. అది నిద్ర కాదు, శోష. తాను పడుకొని కళ్ళు మూస్తే మళ్లీ లేవడు. ఆ సంగతి అతనికి తెలుసు. తన దగ్గర మిగిలిన ధాన్యం ఒంటె ముట్టెకు అందుబాటులో పెట్టి తూలుతూ అతను ముందుకు సాగాడు. అతని మనసులో బస్రా అట్టే దూరం ఉండదన్న ఆశ ఉన్నది. దానితో పాటు తాను త్వరలోనే దారిలో పడిపోతానన్న భయమూ ఉన్నది. సూర్యుడు నడినెత్తి మీది నుంచి వాలి అస్తమించాడు. చీకటి పడింది. చీకటిలో కనానాకు దూరాన ఒక చిన్న దీపం కనపడింది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆకస్మికంగా అతని ఎదుట నీడలు కనిపించాయి. అవి గుడారాలు. ఖాలిద్ సైన్యం అక్కడ విడిసి ఉన్నది. ఎవరో సైనికుడు అతన్ని ప్రశ్నించాడు. నన్ను త్వరగా ఖాలిద్ గుడారానికి తీసుకుపో. ఖలీఫా వద్ద నుంచి జాబు తెస్తున్నాను అన్నాడు కనానా. మరుక్షణం అతనికి స్పృహ తప్పిపోయింది. అతను మళ్లీ ఖాలిద్ గుడారంలో కళ్ళు తెరిచి సమీపంలో ఉన్న సైనికులతో ఒక రాత్రి ప్రయాణం దూరంలో నీరు లేని బావి వద్ద నా నల్ల ఒంటె పడిపోయింది. దానికి నీరు తీసుకుపోండి. అది మక్కా నుంచి బస్రాకు 13 రోజులలో ఖలీఫా జాబు తీసుకొచ్చింది అన్నాడు. ఖాలిద్ ఖలీఫా జాబు చదువుకున్నాడు. అతని సైనికులు ఖలీఫా ఒంటెను రక్షించారు. మరికొన్ని రోజుల కల్లా ఒక బ్రహ్మాండమైన సేన సిరియాకేసి బయలుదేరింది. అది ఖాలిద్ సేన. అందులో అనేక అరబ్బీ దండులు సకుటుంబంగా వచ్చి చేరాయి. సేన వెనక వారి కుటుంబాలు కూడా ఉన్నాయి.
ఖాలిద్ చుట్టూ అంగరక్షకులు ఈ సేనకు ముందుండి నడిచారు. వారికన్నా ముందుగా కొందరు సైనికులున్నారు. వారి మధ్య ఒక డోలీలో కనానా ఉన్నాడు. అతనికి ఎండ తగలకుండా గొంగళి ఒకటి అమర్చారు. అతని వెనకనే నల్ల ఒంటె నడుస్తున్నది. బయలుదేరే నాటికి అది బక్క చిక్కి ఉన్నది కాని రోజులు గడిచిన కొద్దీ కోలుకుంటున్నది. అది ఖలీఫా ఒంటె. దానిపైన బరువులేమీ లేవుగాని ఎండ తగలకుండా కంబళ్లు కప్పి ఉన్నాయి. ఆ సైన్యంలో చేరిన వారందరికీ ఖాలిదులో పరిపూర్ణ విశ్వాసం ఉన్నది. ఆయన ఒకప్పుడు ఒకే సమయంలో డమాస్కస్ నగరాన్ని ముట్టటించి హెరాక్లియస్ పంపిన 1,00,000 మంది సైనికులతో పోరుతూ ఒక వంక ఆ సైనికులను జయించి రెండో వంక డమాస్కస్ నగరాన్ని లోబరుచుకున్నాడు. ఆ యుద్ధంలో పాల్గొన్నవారు ఈ సేనలో కొందరున్నారు. తన చుట్టూ నడిచే సైనికులు ఖాలిద్ ఘన విజయాలను మెచ్చుకోవటం విని కనానా ఎంతగానో ఉప్పొంగిపోయాడు. కాని హింసావాదం తప్పన్న అభిప్రాయాన్ని మార్చుకోలేదు. 4 రోజులు డోలీలో ప్రయాణం చేసినాక కనానా నల్ల ఒంటె మీద సవారీ చేసే స్థితికి వచ్చాడు. ఖాలిద్ అతనికి ఖరీదైన దుస్తులు, ఒక కత్తి, ఒక ఈటె ఇప్పించాడు. కాని కనానా వాటిని నిరాకరిస్తూ, నేను ఎన్నడూ ఈటె పట్టిన పాపాన పోలేదు. నాకీ గొర్రెల కాపరి తోలు చొక్కా చాలు అన్నాడు. అతనికి సైన్యానికి వెనకగా వచ్చే స్త్రీ జనంతో కలిసి ప్రయాణం చేయాలనే ఉన్నది కాని ఈ సైన్యం అతనికి అగ్రస్థానం ఇచ్చి మహాయోధుడి మర్యాదలు జరుపుతున్నది. ఖాలిద్ ముందు జోహారు చేసే ప్రతి సైనికుడు కనానా ముందు కూడా జోహారు చేస్తున్నాడు. అతనికి మళ్లీ పారిపోయే ఆలోచన కలిగింది. బెనీసాద్ ముఠా ఎక్కడ ఉండేది అతనికి తెలుసు. ఈ సైన్యం ఆ ప్రదేశానికి సాధ్యమైనంత దగ్గరగా వచ్చినప్పుడు ఆ పని చేద్దామనుకున్నాడు. ఒక సాయంకాలం సైన్యం ఎడారిలో విడిసింది. కనానా గుడారం ఖాలిద్ గుడారం పక్కనే వేశారు. రేపు ఈ సైన్యం మా శిబిరం సమీపంగా పోతుంది. నేను ఎలాగైనా తప్పించుకుని పారిపోయి మా వాళ్లను చేరుకుంటాను అని కనానా భోజనం చేస్తూ అనుకున్నాడు. ఇంతలో ఖాలిద్ గుడారం నుంచి మాటలు వినిపించాయి. మన వెంట ఉన్న ధాన్యం 3 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ మాటలు వినగానే కనానా ఖాలిద్ వద్దకు పోయి, అయ్యా, బేనీసాదులు సమీపంలోనే ఉన్నారు. 6 వారాల క్రితం వారు పంట కోశారు. వారి వద్ద కనీసం 500 ఒంటెల బరువు అదనపు ధాన్యం ఉంటుంది. తమ అనుజ్ఞ అయితే నేనిప్పుడే వెళ్లి ధాన్యం తెస్తాను అన్నాడు. సూర్యాస్త సమయమైన గంటకల్లా ఒంటెలు సిద్ధమయ్యాయి. ధాన్యం కొనడానికి కావలసిన ధనాన్ని 10 ఒంటెల పైన వేశారు. ధాన్యం తెచ్చే గోతాలను 20 ఒంటెల పైన వేశారు. ఒక ఒంటె పైన కనానా తండ్రికి ఖాలిద్ పంపుతున్న బహుమానాలు ఉంచారు. 100 మంది అశ్వికులను, ఈ ఒంటెలను వెంట పెట్టుకుని కనానా తన వారి వద్దకు బయలుదేరాడు. మనం సిరియా చేరే వరకు సైన్యానికి కావలసిన ధాన్యాన్ని దారి పొడుగునా సంపాదించే భారం నీపైన పెడుతున్నాను అని ఖాలిద్ కనానాతో అన్నాడు. కనానా తమ శిబిరాన్ని చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. గుడారాల బయట ఉన్న తెల్ల ఒంటె కనానాను చూసి గుర్తించింది. మరుక్షణం కనానా తండ్రి బయటకు వచ్చాడు. తండ్రి కొడుకులు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. నా పొరపాటు మన్నించరా నాయనా, నా జన్మలో నేనెప్పుడూ చూపని పరాక్రమం చూపావు. నువ్వు పిరికివాడవని సిగ్గుపడిన వాణ్ణి. ఇప్పుడు నీ ధైర్యం చూసి సిగ్గుపడుతున్నాను అన్నాడు తండ్రి. కనానా ఏదో అనబోయాడు కాని నోట మాట రాలేదు. కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ అతను తండ్రి మెడ గట్టిగా వాటేసుకున్నాడు. 20 మంది బందిపోట్లు వచ్చినా చలించని కనానా తన తండ్రి మాటలకు చలించాడు. తండ్రి తెప్పరిల్లుకొని, ఏమర్రోయ్, ఏ నిద్రలు పోతారు, లేవండి, కనానా తిరిగి వచ్చాడు అని కేకలు పెట్టాడు. కనానా వచ్చాడు అన్న కేకలు శిబిరమంతా మారుమోగి అందరినీ లేవగొట్టాయి. కనానా తన అన్నను, తెల్ల ఒంటెను ఎలా సాధించాడో వారు అదివరకే విన్నారు. అంతేకాక ఖలీఫా మనిషి ఒకడు వచ్చి కనానా తండ్రికి కానుకగా బంగారు నాణేల మూట ఇచ్చి వెళ్లాడు. ఇప్పుడు కనానా ఖాలిద్ నుంచి అంతులేని బహుమానాలు తెచ్చి తన కింద 100 మంది సైనికులతో స్వయంగా వచ్చాడు. బేనీసాదులు ఇటువంటి గౌరవ ప్రతిష్టలు ఏనాడెరుగుదురు? శిబిరమంతా దివిటీలు వెలిగించారు. కనానా గౌరవార్థం వంటలు తయారు చేశారు. అతిథుల గౌరవార్థం స్త్రీలు దేశభక్తి గీతాలు పాడారు. ఆ గీతాలు పాతవే, కాని వాటిలో ఇతర వీరుల పేరు వచ్చిన చోటనల్లా కనానా పేరుంచి స్త్రీలు పాడారు. ఈ గీతాలు వింటుంటే ఎడారి భయంకరుడికి ఆవేశం వచ్చి సైన్యంలో చేరుతానని మాట ఇచ్చాడు. వెంటనే మరి 200 మంది యోధులు కూడా సైన్యంలో చేరారు. మర్నాడు మధ్యాహ్నం కనానా అతని వెంట వచ్చిన వారు నిద్రపోయారు. బేనీసాదులు ఈలోపుగా ధాన్యం మూటలను సిద్ధం చేశారు. తమ ఆయుధాలకు పదును పెట్టుకున్నారు. ఖాలిద్ తనపై పెట్టిన పనిని కనానా జయప్రదంగా నెరవేర్చాడు. కాని సైన్యం నుంచి పారిపోదామన్న అతని ఉద్దేశం భగ్నమైంది. ఆ సైన్యానికి అతను చేయవలసిన సహాయం ఇంకా ఉన్నది. సిరియా నుంచి, అరేబియా నుంచి వచ్చిన సేనలన్నీ పాలస్తీనా సరిహద్దున శిబిరాలు వేసి నిలిచాయి. ఖాలిద్ కనానాను తన గుడారానికి పిలిపించి,
నాయనా, శత్రుసేనలు మనని సమీపిస్తున్నాయి. కాని వాటిని గురించి వచ్చే వార్తలు రకరకాలుగా ఉంటున్నాయి. నువ్వు వెళ్ళి సరి అయిన వేగు తెస్తావా? అందుకు గాను నీకు ఏమేం కావాలి అని అడిగాడు. నాకు వేగంగా పోయే గుర్రాన్ని, తమ నడుముకు చుట్టి ఉన్న కాసేను ఇప్పించండి అన్నాడు కనానా. ఖాళీదు ఎల్లప్పుడూ తన నడుముకు ఒక నీలపు రంగు గల కాసెను చుట్టుకునేవాడు. అది ఒంటె తోలుతో చేసి రంగు వేసినది. దాన్ని ఖాళీదు సైనికులు ఎంత దూరం నుంచి అయినా గుర్తించేవారు. అరేబియా ఎడారిలో మరెవరికీ ఆ రంగు కాసె లేదు. నీకు నచ్చిన గుర్రం ఏది ఉంటే దాన్ని తీసుకో, కాని నా కాసెతో నీకేం పని అని ఖాళీద్ అడిగాడు. దాన్ని నా చొక్కా లోపల దాచుకుంటాను. నేను వెళ్ళిపోయాక నీ కాసె దొంగలించి ఎవడో శత్రుపక్షానికి పారిపోయాడని చాటింపు వేయించండి. ఆ కాసె తాలూకు చిన్న ముక్క తెచ్చి ఇచ్చినా బహుమానం ఇస్తామని ప్రకటించండి అన్నాడు కనానా. ఖాలిద్ మారు మాట్లాడకుండా తన నడుమును చుట్టి ఉన్న కాసెను విప్పి కనానాకు ఇచ్చేశాడు. కనానా దాన్ని భక్తిగా తన నుదిటితో తాకి తర్వాత దాన్ని చొక్కా లోపలగా తన శరీరానికి చుట్టుకున్నాడు. అతను ఖాలిద్కు ప్రణామం చేసి ఆయన ఆశీర్వాదం పొంది గుడారం నుంచి బయటకు వచ్చి ఖాలిద్ గుర్రాలలో మంచిదాన్ని ఏరుకొని దానిపై ఎక్కి చీకటిలోకి సవారీ అయి వెళ్లిపోయాడు. మర్నాడు సైనిక శిబిరంలో చైతన్యం ఏమీ లేదు. ఖాలిద్ ధరించే కాసెను ఎవరో ఎత్తుకుపోయారని, దాని తాలూకు చిన్న ముక్క తెచ్చి ఇచ్చినా సరే బహుమానం లభిస్తుందని సైనికులు విన్నారు. తెచ్చిన ముక్క పైన బంగారు నాణాలు పరిచి బహుమానంగా ఇచ్చేస్తారట. ఖాలిద్ శత్రువుల రాకను నిరీక్షించుతూ చేతులు కట్టుకుని కూర్చున్నవాడిలాగా కనిపించాడు. అది అతని ఇంటా వంటా కూడా లేదని తెలిసి అతని సైనికులు ఆశ్చర్యపడ్డారు. ఆయన కాసెపోయిన చింతలో ఉన్నాడని కొందరు అపోహపడ్డారు. ఈ అపోహ మర్నాడు మూడో రోజు బలం పడింది. సైనికులు ఆ కాసె కోసం వెతకసాగారు. మూడో రోజు అర్ధరాత్రి గడిచాక ఒక సైనికుడు ఖాలిద్ గుడారంలోకి ఆత్రంగా అడుగుపెట్టాడు. అతని చేతిలో కాసె తాలూకు ముక్క ఉన్నది. ఖాలిద్ సంభ్రమంతో ఆ ముక్కను సైనికుడి చేతి నుంచి లాక్కున్నాడు. ఆయన ఆ సైనికుడికి బంగారు నాణాల సంచి ఇస్తూ, ఇది నీకెలా దొరికింది అని అడిగాడు. ఇక్కడికి ఉత్తరంగా ఒకరోజు ప్రయాణం దూరంలో మేము శత్రువులను గురించిన వార్తల కోసం అన్వేషించుతూ ఉండగా నలుగురు సిరియనులు ఒక గొర్రెల కాపరి సహాయంతో దారి తెలుసుకుంటూ అటుగా వచ్చారు. గొర్రెల కాపరి ఎక్కిన గుర్రం నుదుటికి ఈ కాసె ముక్క కట్టి ఉన్నది. మేము వాళ్ల పైన పడి దీన్ని తీసేసుకున్నాం అన్నాడు సైనికుడు. సైనికుడు వెళ్లిపోయాక ఖాలిద్ ఆ కాసె ముక్కను పరీక్షించాడు. అది రెండుగా మడచి కుట్టి ఉన్నది. ఆయన కుట్లు విప్పి లోపల రాసి ఉన్న సందేశం చదువుకున్నాడు. జబాబల్ ఉత్తరంగా 2 రోజుల దూరంలో ఉన్నాడు. నిన్నటి రోజున మాన్యుల్ జబాబల్కు 6 రోజుల వెనకగా ఉన్నాడు. నేను జబాబల్ సేనను చేరుకునేసరికి ఇంకా 3 రోజుల దూరంలో ఉంటాడు. అతను 2 రోజుల దూరంలోకి వచ్చేలోపుగా జబాబల్ వెంట ఉన్న 60,000 మందిని ఏదో విధంగా హతమార్చాలి. ఖాలిద్ వెంటనే ఉత్తర్వులిచ్చి 10,000 మంది గుర్రపు యోధులను, 15,000 మంది ఒంటెల యోధులను ఉత్తరంగా పంపాడు. వారు జబాబల్ సేనను పూర్తిగా నాశనం చేసి 5వ రోజు ఉదయానికల్లా శిబిరానికి తిరిగి వచ్చేశారు. మరికొన్ని రోజులకు ఇంకొక కాసె ముక్క ఖాలిద్ సైనికుల చేతిలో పడింది. ఖాలిద్ శిబిరానికేసి ప్రయాణం చేసి వచ్చే ఒక బిడారులో ముందు నడిచే ఒంటె మెడకు అది కట్టి ఉన్నది. ఆ బిడారును నడిపేవాడు ఈ విధంగా చెప్పాడు. మాన్యుల్ సేనలకు ఆహారం చేరవేస్తున్నదట. వారికి ఒక కుర్రవాడు ఎదురుపడి, ఈ ధాన్యాన్ని మీరు మాన్యుల్కు అందిస్తే అతను టోలీ కూడా ఇవ్వకపోగా మిమ్మల్ని బందీలను చేస్తాడు. మీరు దక్షిణంగా తిరిగి ఖాలిద్ సేనలుండే శిబిరానికి వెళ్ళండి. మీ మొదట ఒంటెకు ఈ తాయెత్తు కడతాను. దాని ఫలితంగా మీకు లాభము, గౌరవము లభిస్తుంది అన్నాడట. బిడారు ఆ మాటలు విని నేరుగా ఖాలిద్ శిబిరానికి వచ్చింది. అందులో ధాన్యం బస్తాలు మోసే ఒంటెలు 150 ఉన్నాయి. ఖాలిద్ ఈ రెండో ముక్క విప్పి ఇలా చదువుకున్నాడు. మాన్యుల్ సైనికులకు తిండి లేదు. వారి ఆహార పదార్థాలు 5-6 రోజుల దూరాన ఉన్నాయి. మాన్యుల్కు ఆహార ధాన్యాలు అందకుండా చేసిన కనానా యుక్తికి ఖాలిద్ నవ్వుకున్నాడు. ఆ రాత్రే మాన్యుల్ తన సేనతో ఖాలిద్ శిబిరానికి ఉత్తరంగా వచ్చి శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. మైదానం మధ్యగా ఉన్న ఒక గుట్టపై తన దుర్గాన్ని నిర్మించుకున్నాడు. ఆ ఎత్తు నుంచి చూస్తే మహమ్మదీయుల సైనిక శిబిరమంతా కనిపిస్తుంది. మీరంతా నా గుడారానికి వచ్చి సంధి సంప్రదింపులు జరపండి. మీరు సిరియాలో ఎన్నటికీ అడుగుపెట్టమని భరవసా ఇస్తే మీ సైన్యాలను నిరపాయంగా తిరిగి పోనిస్తాను అని మాన్యుల్ మహమ్మదీయ సేనా నాయకులకు మర్నాడు ఉదయం కబురు పంపాడు. అందరూ సంతోషించారు. ఖాలిద్ మాత్రం జబాబల్ను మరవకండి అన్నాడు. ఆకలిగొని ఉన్న శత్రుసేనలను ఆలస్యం చేయక ఎదుర్కొంటే విజయం నమ్మకంగా లభిస్తుందని ఆయన అంచనా. మరొక అరగంట కల్లా మహమ్మదీయ సేనలు యుద్ధానికి నడిచాయి.
ఆ రోజు సిరియా మైదానాలపైన కనీ వినని భయంకర యుద్ధం జరిగింది. 3 సార్లు బదావీలు మాన్యువల్ సేనల దాటికి తట్టుకోలేక వెన్నిచ్చి పారిపోయారు. 3 సార్లు వారి స్త్రీలు, పిల్లలు వారికి ధైర్యం పోసి మళ్లీ యుద్ధరంగంలోకి పంపారు. చీకటి పడేసరికి ఏ పక్షము గెలిచిన స్థితిలో లేదు. అయితే చాలామంది బదావీలు గ్రీకులకు యుద్ధ ఖైదులుగా చిక్కారు. వారిలో కొందరు శత్రు సైనికుల మధ్య కనానాను చూసి గుర్తించారు. జబాబల్ సేనలు నాశనమైన తర్వాత కనానా వారితో పాటు పారిపోయి వచ్చి మాన్యుయల్ సేనలలో చేరి నౌకరుగా ఉంటున్నాడని విని వారు చాలా ఆగ్రహించారు. ఈ నీచుడు ఓటమికి భయపడి అరేబియా కోసం పోరాడటానికి బదులుగా ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు అనుకుని వారు శత్రువులతో వీడు జబాబల్ నౌకరు కాడు, ఖాలిద్ సేనకు చెందిన బదావీవాడు అని చెప్పేశారు. వెంటనే గ్రీకులు కనానాను పట్టి కట్టేసి మాన్యుయల్ దగ్గరికి తీసుకుపోయారు. జబాబల్ సేనను గురించి తమ సేనను గురించి ఎవరో రహస్యాలు చెప్పేశారన్న అనుమానం మాన్యుయల్కు అదివరకే ఉన్నది. ఇప్పుడు ఆయన ఆ నేరాన్ని కనానాకు ఆపాదించి చంపటానికి కత్తి దూశాడు. కనానా నేరం ఒప్పుకున్నాడు కాని కత్తి చూసి బెదరలేదు. నీకు చస్తానన్న భయం లేదా అన్నాడు మాన్యుయల్. నాకే భయం లేదు అన్నాడు కనానా నిబ్బరంగా. వీడికి మరణశిక్ష చాలదు, చిత్రహింస చేయాలి, వీణ్ణి పట్టుకుపోయి భద్రంగా ఉంచండి అని మాన్యుయల్ తన సైనికులతో అన్నాడు. 2 రోజు యుద్ధంలోనూ 3 రోజు యుద్ధంలోనూ కూడా జయం ఏ పక్షానికి దక్కలేదు. బదావీలు ప్రాణాలకు తెగించి అరేబియా కోసము అల్లా కోసము పోరాడుతున్నారు. ఈసారి ఒక్క సైనికుడు కూడా పారిపోలేదు. గ్రీకు సైన్యాలు కొండను ఎదుర్కొంటున్నాయి. వారు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. బదావీ సైన్యాలు ఒక్క అడుగు వెనక్కు తగ్గనూ లేదు. 4 రోజు యుద్ధం అటో ఇటో తేలిపోతుందని ఖాలిద్ అనుకున్నాడు. కాని ఆయన హృదయంలో గెలుస్తానన్న నమ్మకం నశించింది. ఈ యుద్ధంలో ఇతరులను ఆహుతి చేయటం ఆయనకు నచ్చలేదు. తానే ఆహుతి కావటానికి నిశ్చయించాడు. సైన్యానికి వెనకగా ఉండే స్త్రీలను, పిల్లలను, సైనిక కుటుంబాలను ఆ రాత్రి తిప్పి పంపేయటానికి కూడా ఖలీద్ నిర్ణయించాడు. వారిని సాధ్యమైనంత దూరం పోనిచ్చి తాను తనతో పాటు ఆహుతి కావటానికి సిద్ధపడిన వారు రణరంగానికి వెళతారు. మిగిలిన సైనికులు మక్కా, మదీనా నగరాలకు వెళ్లిపోయి కనీసం ఆ పవిత్ర స్థలాలైన శత్రువుల పాలపడకుండా కాపాడుకుంటారు. పరిస్థితులు ప్రతికూలం కావటం వల్లనే ఖాలిద్ ఇలాంటి నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఎన్నడూ అపజయం ఎరుగడు, యుద్ధరంగం నుంచి వెనుతిరిగి ఎరుగడు. ఈసారి కూడా ఆయన వెనుతిరిగిపోవటం లేదు. మాన్యుయల్ శిబిరంలో కూడా రేపు జరగబోయే యుద్ధం గురించి భయంగానే ఉన్నది. ఎవరి ముఖాన ఆశాభావం లేదు. ఈ శిబిరంలో ఎంతమంది యోధులైతే ఉన్నారో అందరూ యుద్ధరంగాన కనిపించారు. వారికి ఇక అదనపు బలాలు లేవు. యుద్ధరంగంలో నిలవటం ఎంత దుర్భర సమస్యగా ఉందో పారిపోవటము అంత దుర్భర సమస్యే. సైనికాధికారులు కూడా పలుకున్నారు. మనకు ఆహారం వచ్చి చేరటానికి కనీసం 3 రోజులు పడుతుంది. రేపు మన యోధులు యుద్ధరంగంలో నిలిచి పోరుతారన్న ఆశ కొంచెం కూడా లేదు అనుకున్నారు వారు. మహమ్మదీయులు వేల సంఖ్యలో వచ్చి మన సైన్యంలో చేరిపోతున్నారని శత్రుపక్షాన్ని నమ్మించగలిగితే వారు బెదరవచ్చు అన్నాడొక అధికారి. వెంటనే మాన్యుయల్ తన సైనికులతో ఆ వేగులవాణ్ణి ఇక్కడికి తీసుకురండి. మన సైన్యంలో చేరి పోరాడితే స్వేచ్ఛ లభిస్తుందని యుద్ధ ఖైదులతో చెప్పండి. చేర నిరాకరించే వారిని చిత్రవధ చేస్తామని స్పష్టం చేయండి అన్నాడు. సైనికులు కనానాను మాన్యుయల్ ముందు హాజరు పెట్టారు. 2 రోజులుగా తిండి నీరు లేక ఆ కుర్రవాడు చాలా డెస్సీ ఉన్నాడు. నేను నిన్ను చిత్రహింసలకు గురి చేయబోతున్నాను. ఏమన్నా చెప్పుకునేది ఉంటే ఇప్పుడే చెప్పుకో అన్నాడు మాన్యుయల్ కనానాతో. అయ్యా, యుద్ధ ఖైదీలలో ఒక ముసలివాణ్ణి చూశాను. కావలిస్తే నన్ను రెట్టింపు హింసపెట్టి ఆ ముసలివాణ్ణి విడిచిపుచ్చండి అన్నాడు కనానా. ఎవరా ముసలివాడు అని మాన్యుయల్ అడిగాడు. తెల్లని పొడుగుపాటి గెడ్డం కలవాడు. అలాంటి ఖైదీ మీ దగ్గర మరొకడు లేడు అన్నాడు కనానా. వాడితో నీకేమిటి సంబంధం అని మాన్యుయల్ అడిగాడు. ఆయన నా తండ్రి అన్నాడు కనానా. మాన్యుయల్ ముసలి యుద్ధ ఖైదీని పిలిపించి ఈయనైనా నీ తండ్రి అని అడిగాడు. కనానా అవునన్నట్టు తల ఊపాడు. మాన్యుయల్ కనానాతో నీ మూలంగా మాకు చాలా నష్టం జరిగింది. నీవు జరిపిన వేగు మూలంగా జబాబల్ను ఖాలిద్ చిత్తుగా ఓడించాడు. మా రహస్యాన్ని నీవు ఖాలిద్కు చేరవేసి ఉండకపోతే ఈ పాటికి సంధి జరిగి మేము మక్కా మదీనాలపైకి నడుస్తూ ఉండవలసిన వాళ్ళం. నువ్వు మాకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అయితే నువ్వు వీరుడివి. ఖాలిదులో కూడా నీపాటి శౌర్యం నాకు కనపడలేదు. అందుచేత నీ ప్రాణాన్ని, నీ తండ్రి ప్రాణాన్ని కూడా నేను కాపాడతాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి.
సూర్యుడు ఉదయించే సమయాన ఈ కొండ అంచున నిలబడి ఒక ఈట పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ నీ పేరు నీ తండ్రి పేరు గట్టిగా చెప్పి ఇంకొక గంటలో 30,000 మంది అరబ్బులు గ్రీకు సైన్యం వెంట యుద్ధానికి వస్తున్నారు అని కేకపెట్టి ఆ ఈటను విసిరి ఒక అరబ్బీ వాణ్ణి కొట్టు. గురిగా కొడితే ఒకణ్ణి చంపగలుగుతావు. అలా చేసినట్టయితే నిన్ను నీ తండ్రిని విడిచిపుచ్చుతాను. నీకు మంచి జాగీరు ఇస్తాను. ఇలా నిరాకరించావా? నిన్ను నీ తండ్రిని కూడా చిత్రవధ చేస్తాను అన్నాడు. ఈ మాటలు వినే వరకు కనానా తండ్రి తన కొడుకును గురించి అపోహపడుతూనే ఉన్నాడు. ఇప్పుడాయన తన కొడుకును చూసి గర్వపడుతూ, కనానా, నా తండ్రి, నిన్ను గురించి అపోహపడ్డానురా. నా ముసలి ప్రాణాన్ని కాపాడేందుకు జాతిద్రోహం మాత్రం చేయకు. నీవు ఎన్నడూ ఈటె చేతపట్టలేదు. ఈ నీచుడి మాట విని అలాంటి పని చెయ్యకు అన్నాడు. కనానా తండ్రి మాటలు వినిపించుకోలేదు. అతను మాన్యుయల్నే చూస్తూ సూర్యోదయం అయినదాకా వ్యవధి ఇస్తారా? నేను ఆలోచించుకోవాలి అన్నాడు. మాన్యుల్ ఇందుకు ఒప్పుకొని తన సైనికులతో వీణ్ణి కొండ అంచుకు తీసుకుపోయి అక్కడ ఒంటరిగా కూర్చోనివ్వండి అన్నాడు. కనానా వెళ్లి కొండ అంచున కూర్చొని లోయలోకి చూసి ఆ మసక చీకటిలో అరబ్బు సేనలు తిరోగమిస్తుండటం గుర్తించాడు. దూరాన గుడారాలు దించటం, ఒంటెలు దక్షిణంగా కదిలిపోతూ ఉండటం కనిపించింది. అతను తన చొక్కా లోపల ఉన్న కాసె నుంచి మరొక ముక్క చించి దానిపైన తన రక్తంతో పారిపోవద్దు, శత్రువులు నీరస స్థితిలో ఉన్నారు, వారిని వెనక నుంచి దెబ్బతీయండి అని రాసి చొక్కాలో పెట్టుకుని నిశ్చలంగా కూర్చున్నాడు. సూర్యోదయం అయ్యే సమయాన ఒక సైనికుడు వచ్చి అతని భుజం మీద తట్టి సూర్యుడు ఉదయించబోతున్నాడు అని హెచ్చరించాడు. కనానా మాన్యుల్ గుడారాన్ని ప్రవేశించి ఈట ఇప్పించండి అన్నాడు. అతనికి ఒక ఈట ఇచ్చారు. అతను దాన్ని కింద పారేసి ఇంకా బరువైనది లేదా అన్నాడు. అతను బరువైన ఈట తీసుకుని కొండ అంచుకు నడిచిపోతూ కాసెముక్కను చొక్కాలోంచి తీసి ఈటెకు చుట్టాడు. అతనికి కొంచెం వెనుకగా మాన్యుయల్ నిలబడి, భయపడకు, చెప్పినట్టు చేయకపోతే నీ తండ్రి కళ్ళు పొడిచేస్తాను అన్నాడు కఠినంగా. కనానా వెనక్కు తిరిగి కూడా చూడలేదు. అదిగో దూరాన ఆ కదిలేవాడు ఖాలిద్. అతని గుర్రం ఈటెవేటు దూరంలోకి వచ్చినదాకా ఆగితే మీరు సంతోషిస్తారా అన్నాడు. భలే కుర్రాడివి, మంచి సాహసుడివి అన్నాడు మాన్యుయల్. నువ్వు ఖాలిద్ను చంపావంటే నిన్ను బంగారంలో బతికున్నన్నాళ్ళు చూస్తాను. ఖాలిద్ కొండమీది కనానాను చూశాడు. ఆయన మిగిలిన సైనికులను దూరంగా వదిలి తన గుర్రాన్ని కొండకేసి పోనిచ్చాడు. ఇదే తరుణం అన్నాడు మాన్యుయల్ ఉత్సాహంగా. కనానా ఈటెను మెల్లిగా పైకెత్తి తిప్పుతూ, నా తండ్రి ఎడారి భయంకరుడు, నా పేరు కనానా అని కేకపెట్టాడు. లోయలో ఉన్న సైనికులంతా అతనికేసే చూస్తున్నారు. మరొక గంటలో 30,000 మంది అరబ్బులు గ్రీకుల వెంట పోరాడనున్నారు అన్నాడు కనానా. తర్వాత అతను తన బలమంతా ఉపయోగించి ఈటెను ఖాలిద్ వైపు విసిరాడు. అతను మాట్లాడుతున్నంతసేపు ఖాలిద్లో ఎట్టి చలనమూ లేదు. ఈట చాలా గురిగానే తగిలింది. అది ఖాలిద్ గుర్రం తలలో సూటిగా గుచ్చుకున్నది. గుర్రం అక్కడే చచ్చిపడింది. ఖాలిద్ తాపిగా పడిపోయిన గుర్రం మీద నుంచి లేచి ఈటెను గుర్రం తల నుంచి ఊడలాగి అది పట్టుకుని తన సైనికులకేసి వెళ్లిపోయాడు. ఈ లోపల లోయలో ఉన్న అరబ్బులు ద్రోహి, నీచుడ అని గోలగా కనానాను శాపనార్థాలు పెట్టసాగారు. మాన్యుయల్ చాలా తృప్తిపడ్డాడు. మరికొంచెం సేపటికి మైదానం మీద చాలా కొద్దిమంది అరబ్బు కాలిబంట్లు మాత్రమే ఉన్నట్టు, మిగిలిన సైనికులు పారిపోయినట్టు తెలియవచ్చింది. మాన్యుల్కు ఎక్కడిలేని ఆనందం కలిగింది. మన సైనికులలో ఓపిక ఉన్నవారిని యుద్ధరంగానికి పంపించండి, మనం జయించినట్టే అన్నాడు మాన్యుయల్. 4వ రోజు యుద్ధం ఆరంభమైంది. కాని దాన్ని యుద్ధం అనటానికి లేదు. బదావీలు ముందు అడుగు వేయాలన్న ఉత్సాహం కొంచెం కూడా కనబరచలేదు. వారిని వెనకకు తరిమి కొట్టే ఓపిక మాన్యుయల్ సైనికులకు లేకపోయింది. 1 గంట గడిచింది. అకస్మాత్తుగా మాన్యుయల్ సైన్యాల వెనక పార్శ్వంలో కోలాహలం బయలుదేరింది. 10,000 గుర్రాలపైన 20,000 ఒంటెలపైన అరబ్బులు వచ్చి మాన్యుయల్ సైన్యాల వెనుక భాగాన దెబ్బతీశారు. మాన్యుయల్ ఆయన సేనలు మట్టిపాలయ్యాయి. కనానా ఒకే ఒక్కసారి ఈటె పట్టాడు. అది కూడా అరేబియా కోసము, అల్లా కోసమును. అరేబియాను ఒంటిగా రక్షించిన ఈ అహింసా యోధుడు పట్టిన ఈటెను ఇప్పటికీ అరబ్బులు పూజిస్తారు.